హాయ్ ఆల్. పిల్లల్లో ఇలాంటి లక్షణాలు మీరు చూసినట్టయితే ఖచ్చితంగా మీరు క్యాన్సర్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ లక్షణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో పిల్లల్లో క్యాన్సర్ అనేది తక్కువ చూస్తుంటాము కంపేర్ టు అడల్ట్స్ ఆర్ వృద్ధ వయసు ఉన్న వాళ్ళలో. బట్ ఈ లక్షణాలు ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది మీ ప్రైమరీ ఫిజిషియన్ని. మొదటిది జ్వరం అనేది. సో జ్వరం అనేది చాలా హై గ్రేడ్ ఉంది, తగ్గట్లేదు, కొన్ని వీక్స్ వరకు అట్లే ఉంది, వాళ్ళ యాంటీబయాటిక్స్ వేసినా అట్లే తగ్గట్లేదు, అలాంటప్పుడు మీరు కలవాల్సి వస్తుంది డాక్టర్ని. ఇంకోటి బ్లీడింగ్ అనేది, అంటే రక్తం అనేది పోవడం ఎక్కడన్నా. మామూలుగా చిన్నపిల్ల అన్నప్పుడు దెబ్బలు తాకడం అనేది కామన్. సో అలా దెబ్బ తాకినప్పుడు ఆ పుండు అనేది మానకపోవడం, అలాగే పెరుగుతుండడం, వాళ్ళ చిగుల నుంచి రక్తం రావడం, అలాగే యూరిన్లో మోషన్ రక్తం పోవడం, ఇలా కంటిన్యూస్ జరుగుతున్నప్పుడు మీరు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే కొన్ని గడ్డలు, మెడలో గడ్డలు కావచ్చు, మన కడుపులో గడ్డలు మీకు అనిపిస్తుంది, చాలా వీక్స్ వరకు అట్లే ఉంది, మందులోనే తగ్గట్లేదు, అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ డాక్టర్ని కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కొన్ని మందికి లైక్ విల్స్ ట్యూమర్ అంటారు, న్యూరోబ్లాస్టోమా, జనరల్లీ కడుపులో ఎక్కువ చూస్తుంటాము. మెడలో ఉన్నది లింఫోమాస్ కూడా అయి ఉండొచ్చు. ఇంకోటి లైక్ తలనొప్పి రావడం కావచ్చు, తల తిరగడం కావచ్చు, కళ్ళు మూసుకొని అనిపించడం కావచ్చు, హెడేక్ అని బాగా సివియర్ ఉండడం, మందులు వేసుకొని తగ్గిపోవడం, అలా ఉన్నప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ కూడా కొంతమందిలో ఇట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే కొంతమందికి ఐబాల్స్ అనేది బయటికి రావడం, వైట్ రిఫ్లెక్స్ అంటారు, మొత్తం వైట్గా అయిపోవడం, ఐస్ అనేవి, విజన్ డబుల్గా అనిపించడం. సో ఇలా ఉన్నప్పుడు కొన్ని ఐ ట్యూమర్స్లో కూడా అట్లా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి వెయిట్ లాస్, బరువు అనేది బాగా తగ్గడం, ఒక 10% తగ్గడం 2 నెలల్లో, నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ అట్లా తగ్గడం కావచ్చు. సో అలా ఉన్నప్పుడు కొన్ని లింఫోమాస్, లింఫ్ గ్రంథుల్లో ట్యూమర్స్ ఉన్నా కూడా అట్లుండే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎలా ఉన్నా కానీ మేము మొదట్లో ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గట్లేదు, అట్లే ఉంటుంది మాత్రం ఖచ్చితంగా ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు డైలీ చూస్తూ ఉంటారు కాబట్టి మీ పిల్లలకి మీకే బాగా తెలిసి ఉంటుంది. ఏమైనా మీకు నార్మల్ కన్నా పోలిస్తే అబ్నార్మల్ అనిపించింది ఏ విషయంలో ఉన్నా, అలా డిలే అవ్వకుండా ఖచ్చితంగా కలవాల్సి వస్తుంది. కలిసినప్పుడు మనకి ఒకళ్ళు తెలిసిన అర్లీగా తెలుస్తుంది, దానివల్ల ట్రీట్మెంట్ అనేది మనము స్టార్ట్ చేయవచ్చు అర్లీగా, అండ్ క్యూర్ రేట్స్ కూడా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి జాయింట్ పెయిన్స్ కావచ్చు, లైక్ కీళ్ళలో వాపు రావడం కావచ్చు, బోన్ పెయిన్స్, ఎముకలలో నొప్పులు రావడం, ముఖ్యంగా కింద మోకాళ్ళు అవి వాస్తున్నప్పుడు కొన్ని ట్యూమర్స్ లైక్ బోన్ ట్యూమర్స్ అంటారు, ఆస్టియోసార్కోమా, రీవింగ్ సార్కోమా, అలా వాళ్ళు ప్రెజెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో టు కంక్లూడ్, ఆల్దో పిల్లలు వచ్చే క్యాన్సర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు అడల్ట్స్. బట్ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే యూ కెన్ లైక్, సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో దిస్. అలాగే మీకు ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద గ్రూప్. థ్యాంక్ యూ.